ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. ఢిల్లీ ఓడింది, తమిళనాడు గెలిచింది. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక మహిళా బిల్లుల వైఫల్యానికి బీజేపీదే బాధ్యత, డీలిమిటేషన్ ముడిపెట్టి వంచారు, కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇక అదేవిధంగా ట్రంప్ దూకుడుతో ప్రపంచం బేజారు, ఇరాన్ తగ్గిన ట్రంప్ నెగ్గనెవ్వరా, గల్ఫ్ గడ్డపై యుద్ధమేఘాలు, మూడో ప్రపంచ యుద్ధానికి ముహూర్తం, ఇరాన్ సన్నద్ధత, ట్రంప్ హెచ్చరిక అని కూడా ప్రచురించారు. అదేవిధంగా మరో 2 బిల్లులు వెనక్కు ప్రకటించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బిల్లులను ఓడించిన సంబరాల, అమిత్ షా ఫైర్. ఈ బిల్లు మహిళా బిల్లులు కాదు, మహిళా బిల్లు కాదు రాహుల్ గాంధీ తెలియజేశారు ఈ రకంగా. ఇక మోడీ సర్కార్కు ఎదురు దెబ్బ, వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు, మహిళా రిజర్వేషన్లకు బేక్, డీలిమిటేషన్కు షాక్, తుస్సుమన్న మోడీ షా వ్యూహాలు, అసెంబ్లీ ఎన్నికల ముందు బోర్లాపడ్డ బీజేపీ, రాహుల్ నాయకత్వంలో గెలిచిన విపక్ష ఐక్యత అని కూడా ప్రచురించారు. మనందరికీ తెలుసు. మరి మహిళా రిజర్వేషన్లు 33% కావాలంటూ ఏదైతే బిల్లు ప్రవేశపెట్టబోతున్నారో దాన్ని ముడిపెడుతూ డీలిమిటేషన్కి బిల్లుకి ముడిపెడుతూ పెట్టారో దీన్ని మరి సౌత్ పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. రాహుల్ గాంధీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సో పార్లమెంటు సాక్షిగా బిల్లు అయితే వీగిపోయింది. ప్రతికూలంగా ఓట్లు పట్టడంతో, మెజారిటీ లేకపోవడంతో, కావలసిన మెజారిటీ రాకపోవడంతో మరి మహిళా రిజర్వేషన్ బిల్లు మరి వీగిపోవటం అయితే జరిగింది. ఏం ప్రచురించారో ఒకసారి చూద్దాం. ప్రధాని మోడీకి లోక్సభ వేదికగా బిగ్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహిళా రిజర్వేషన్ల అమలు ప్రక్రియకు కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు సభలో వీగిపోయింది. నారాశక్తి వందన్ అధినియమం అమలు చేయాల్సిన అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తగిన సంఖ్యాబలం లభించకపోవడంతో మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. దేశ రక్షణ విజయాలను మ్యాజిక్ అంటూ విపక్షాలు చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం విరుచుకుపడిన కొద్దిసేపటికే ఓటింగ్ రూపంలో కేంద్రానికి గట్టి దెబ్బ తగిలింది. పార్లమెంటు సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి ఏకంగా 850కి పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు విపక్షాల ఐక్యత గండి కొట్టింది. లోక్సభలో శుక్రవారం సాయంత్రం అత్యంత ఉత్కంఠభరితమైన వాతావరణం, ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో మొత్తంగా 489 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ తీర్మానానికి అనుకూలంగా 278 ఓట్లు రాగా ప్రతిపక్షాలకు చెందిన 211 మంది సభ్యులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇటువంటి కీలక బిల్లు ఆమోదం పొందాలంటే సభలో 2/3 వంతు మెజారిటీ అవసరం. ప్రస్తుతం పోరైన 489 ఓట్లను పరిగణలోకి తీసుకుంటే బిల్లు గట్టెక్కడానికి కనీసం 326 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే ప్రభుత్వానికి కేవలం 278 ఓట్లే లభించడంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినట్లుగా స్పీకర్ మరి ప్రకటించడం అయితే జరిగిందని ప్రచురించారు. దీంతో మహిళా రిజర్వేషన్ల అమలు ప్రక్రియ మరోసారి అనిశ్చితిలోకి అయితే వెళ్ళిపోయింది. వ్యూహమా, వైఫల్యమా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఇదొక సంచలనంగా మారింది. మరి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ముడిపెట్టిందని తక్షణమే కోటా అమలు చేయాలని పట్టుపట్టిన ఇండియా కూటమి సభ్యులు ఓటింగ్ సమయంలో ఒక్కతాటిపై నిలిచి ప్రభుత్వ వ్యూహాన్ని అడ్డుకున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన మధ్య సీట్ల సంఖ్యను 850కు పెంచాలన్న ప్రతిపాదనను విపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. మహిళా బిల్లుకు మద్దతిస్తామంటూనే దాన్ని డీలిమిటేషన్తో జోడించడాన్ని తాము అంగీకరించబోమని ఓటింగ్ ద్వారా స్పష్టం చేశాయి. ఈ ఓటంతో 2029 నాటి మహిళలకు 33% కోటా కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం చేరుకోవడం ఇప్పుడు పెను సవాలుగా మారింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం వల్ల మహిళా రిజర్వేషన్ అమలు ఏళ్ల తరబడి వాయిదా పడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తదుపరి అడుగు ఎలా ఉండబోతుంది? మళ్లీ బిల్లును సవరించి తెస్తుందా, లేక ఉమ్మడి సభను పిలుస్తుందా అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. విపక్షాలు మాత్రం ఇది తమ నైతిక విజయమని, మహిళల హక్కుల పేరుతో నియోజకవర్గాల సంఖ్యను అడ్డగోలుగా పెంచి రాజకీయ ప్రయోజనం పొందాలన్న కేంద్రానికి ఇది గట్టి చెంపపెట్టని వాళ్ళు అభివర్ణించుకుంటున్నారు. సభలో చోటు చేసుకున్న ఈ పరిణామం రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించబోతున్నదానికి ఖాయంగా కనబడుతుందని ప్రచురించడం అయితే జరిగింది. దీంతో మరి ఒక రకంగా చెప్పాలంటే నైతికంగా ఇది మరి కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బగా మనందరం కూడా భావించవచ్చు. ఎక్స్పెక్ట్ చేయలేదని మనం అనుకోవచ్చు. మరి అందరూ కూడా సౌత్ రాష్ట్రాలన్నీ కూడా ఏకతాటిపడికి ఉండడంలో దాన్ని లీడ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తీసుకున్న స్టెప్ అయితే మరి ఒక రకంగా మోడీ సర్కార్కు బిగ్ షాక్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే